హాయ్, వెల్కమ్ టు లైతా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆలుగడ్డలో తయారయ్యే విగ్రహాలు చూద్దామండి. అలానే మన ఆలుగడ్డలో తయారయ్యే విగ్రహాలకి చాలా ప్రాధాన్యత కలిగింది అనమాట. మన ఆలుగడ్డలో తయారయ్యే విగ్రహాలు ఎన్నో గ్రామాలకు వెళ్ళి అక్కడ పూజింపబడుతున్నాయి. ఒక రాయిని దేవుడిగా మార్చాలంటే, శిల్పంగా మార్చాలంటే ఎంతో కష్టమైన పని. అది ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేసుకొని మేము మీకు అందిస్తున్నాం మన ఆలుగడ్డ శిల్పులు. ఫ్రెండ్స్, మొన్న ఒకరు స్వామీజీ విగ్రహం అనేది ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఎంతో దూరం నుండి వచ్చి వాళ్ళు ఆర్డర్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే చాలామందికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. చూద్దామండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆలుగడ్డలో తయారయ్యే విగ్రహాలు. మన సారు వాళ్ళు ఎంతో దూరం నుండి వచ్చి వాళ్ళ స్వామీజీది మ్యాన్ స్టాచ్యూ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విగ్రహం అనేది ఇలా రెడీ అయిన తర్వాత ఇలా పూజ చేసి ఆ గ్రామానికి తీసుకెళ్తారనమాట. అక్కడ ప్రతిష్ఠిస్తారు ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామిని ఎంత నీట్గా ఫినిషింగ్ చేయడం జరిగిందో. ఈ స్టోన్ వచ్చేసి బ్లాక్ స్టోన్, 17 అడుగులు అనమాట. ఈ విగ్రహం వచ్చేసి చూడండి, సూపర్గా వచ్చింది అనమాట ఫినిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహాలు వచ్చేసి గుడి ముందర పెడతారనమాట. డిజైన్గా ఎంత బాగా చెక్కినారో చూడండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ సూపర్గా ఉంది అనమాట. ఇది